వైఎస్ఆర్సీపీ ఏపీ జాయింట్ సెక్రటరీ బండ్లమూడి రోజారాణి గారితో ఉన్నాము. ఒకసారి తెలుసుకుందాము. కొత్తగా జరిగినటువంటి సర్వేస్ ఉన్నాయి, కొన్ని తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయి, వాటి గురించి ఒకసారి మేడం ద్వారా తెలుసుకుందాం. చెప్పండి మేడం, రీసెంట్గా సర్వే ఒకటి జరిగింది, న్యూ ఎరీనా ఇండియా అనే దాని గురించి మీ మాటల్లో చెప్పండి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ వచ్చేసి డిఫరెంట్ కంపెనీస్ నుండి సర్వీస్ చేస్తూనే ఉన్నాయమ్మా. ఏంటంటే మేబీ ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా సర్వీస్ జరిగినా కానీ ఆశ్చర్యపోక్కర్లేదు. ఎవరు ఏ రకమైన సర్వీస్ చేసినా కానీ రాబోయే రోజుల్లో గెలిచేది మాత్రం మేమే, సీటు మళ్ళీ కూర్చునేది కూడా జగనన్నే. రీసెంట్గా న్యూ ఎరీనా ఇండియా సర్వే అయితే ఒకటి వచ్చింది. వాళ్ళన్నీ కూడా కొన్ని పారామీటర్స్ ఏవైతే కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఆ ఫ్యాక్టర్స్ని తీసుకొని రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా గవర్నమెంట్ పాలనలో అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు ఏంటి అనే ఒక దీంతో ఏంటంటే కొన్ని ఫ్యాక్టర్స్ని వాళ్ళు బేస్ చేసుకున్నారు. ఏమంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సీఎం ఎలాగా వర్క్ చేశారు, అలాగే ఎర్లియర్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఎలా అంటే సీఎం సాటిస్ఫాక్షన్ వాళ్ళు తీసుకుందా, అలాగే సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ వచ్చేసి మనకి ఇప్పుడు నవరత్నాల పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా వెళ్తున్నాయి ఏంటి, ఏమాత్రం సాటిస్ఫాక్షన్తో ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అని చెప్పేసి ఆ సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ను కూడా ఒక ఫ్యాక్టర్గా తీసుకున్నారు. అలాగే టీడీపీ జనసేన అలయన్స్ అంటే వాళ్ళిద్దరూ కలిసి రావడం వల్ల ఎలా ఫీల్ అవుతా ఉన్నారు పబ్లిక్, టీడీపీ వాళ్ళు ఒకటిగా రావటం వల్ల ఎలా ఉంది, జనసేన సింగిల్గా రావటం వల్ల ఎలా ఉంటుంది, లేకపోతే ఇద్దరూ కలిసి రావడం ఎలా పబ్లిక్ తీసుకుంటున్నారు అనేది దాని గురించి అది ఒక ఫ్యాక్టర్గా తీసుకున్నారు. అలాగే స్టేట్ గవర్నమెంట్ హెల్త్ కేర్ అండ్ పాండమిక్ మేనేజ్మెంట్ అంటే హెల్త్ వైజ్గా తీసుకుంటే ఆల్రెడీ జగనన్న మనకు తెలుసు విద్యా వైద్య రంగాలకి ఎంత పెద్దపీట వేశారో. ముఖ్యంగా ఏంటంటే ప్రజలు ఆనందంగా ఉండాలి అంటే ఆరోగ్యం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి హెల్త్ కేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు, ముఖ్యంగా మన జగనన్న వచ్చిన తర్వాత కోవిడ్ పాండమిక్ సిచ్యుయేషన్స్ మనం చాలా భయంకరంగా మనం చూసాము. అప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకొని రాష్ట్రాన్ని హెల్తీగా ఎలా ఉంచారు, ఆ మేనేజ్మెంట్ ఎలాగా అని చెప్పేసి అదొక ఫ్యాక్టర్గా తీసుకున్నారు. అలాగే ఎంప్లాయ్మెంట్ అండ్ ఎకనామిక్ ఆపర్చునిటీస్ అండి, ఎంప్లాయ్మెంట్ ఎలాగా నోటిఫికేషన్స్ ఇవ్వటం కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ ఎన్ని అలాట్ చేశారు, ప్రైవేట్ జాబ్స్ ఎన్ని అలాట్ చేశారు, అలాగే డిఎస్సి కావచ్చు, అలాగే ఇవాళ రేపు చూడండి ఆల్రెడీ ఆర్టీసీని కూడా గవర్నమెంట్లో విలీనం చేయటం కావచ్చు, అలాగే ఎంప్లాయీస్ సచివాలయ ఎంప్లాయీస్ని దాదాపు 2.5 లక్షల మంది, అలాగే 1.5 మంది వాలంటీర్లు కావచ్చు, అలా తీసుకుంటే అట్లా. అలాగే ఎకనామిక్ ఆపర్చునిటీ, ఎకనామికల్గా మనకి ఇన్కమ్ బేస్ ఏమున్నాయి, ఇవాళ రోజున వైజాగ్ని తీసుకుంటే మనకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పోర్ట్స్, ఫిషింగ్ హార్బర్స్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఇలాంటివన్నీ కూడా అంటే లైక్ ఎప్పుడైతే న్యాచురల్ రిసోర్సెస్ని యూజ్ చేసుకొని ట్రావెలింగ్, ఇంపోర్టు, ఎక్స్పోర్ట్ కూడా మనము చేయగలుగుతామో అప్పుడు మన ఇన్కమ్ ఇదవుతుంది. ఈవెన్ కరెంట్కి, ఎలక్ట్రిసిటీకి సంబంధించి కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చేస్తే రాబోయే రోజుల్లో కొన్ని రాష్ట్రాలకి మనమే కరెంట్ని ప్రొవైడ్ చేసే సిచ్యువేషన్స్ కూడా మన జగనన్న మనకి ఆల్రెడీ ఇక్కడ క్రియేట్ చేసినటువంటి విషయం మనం ఈ సందర్భంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అట్లాగే శాండ్ అండ్ ఆల్కహాల్ పాలసీ అండి, శాండ్ని తీసుకోండి. శాండ్ ఎలాగా ఇంతకుముందు మిడిల్ మేనేజ్మెంట్ ఉండటం వల్ల ఏంటంటే ఇది చాలా దుబారా అవ్వటము, అలాగే చాలా వేస్టేజ్ అవ్వటం ఇవన్నీ కూడా ఉండేవి. సో ఇక్కడ మిడిల్ మేనేజ్మెంట్ లేకుండా ఎవరికి ఏది కావాలన్నా చలానా తీయాలి, డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకోవటమే. అలాగే ఆల్కహాల్ తీసుకోండి, ఆల్కహాల్ పాలసీలో కూడా ఏంటంటే రేట్లు ఇంక్రీజ్ చేస్తారని అందరూ అనుకుంటా ఉన్నారు, కానీ తెలియని విషయం ఏంటంటే 30% ఆల్కహాల్ అసలు మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సేల్స్ తగ్గిపోయింది. మ్యానుఫ్యాక్చర్ ఇప్పుడు అది తగ్గడమే కాదు, చనిపోయే డెత్ రేటు తగ్గింది. అది తాగి డెత్ రేటు తగ్గింది, తాగేవాళ్ళు తగ్గారు, మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గింది. మరి ఇంకేం కావాలి, స్లోగా అది కూడా ఆల్కహాల్ కన్సంప్షన్ కూడా తగ్గిపోయినట్లే కదా. ఆ తర్వాత మీరు ఎమ్మెల్యే సాటిస్ఫాక్షన్ తీసుకోండి, కరెంట్ ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యేస్ వర్క్ ఎలా ఉంది, పబ్లిక్తో వాళ్ళ ఇంటరాక్షన్ ఎలా ఉంది, అలాగే గవర్నమెంట్ పాలసీస్ ఏమన్నా అప్లై చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా బేస్ చేసుకొని ఎమ్మెల్యే సాటిస్ఫాక్షన్ వాళ్ళ ఫీడ్బ్యాక్ పబ్లిక్ నుండి తీసుకోవటం కావచ్చు. అలాగే ఎక్స్-సిబిఎన్ అంటే అరెస్ట్ ఉంది కదా, మన జరిగింది, మన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగింది. సో అది ఎంతవరకు అంటే లైక్ పబ్లిక్ ఏమనుకుంటా ఉన్నారు, వారు ఇప్పుడు రాజధాని భూముల్ని ఆ విధంగా చేసి కొన్ని లక్షల సొమ్ముని వారు ఇచ్చేయడం జరిగింది, దాన్ని పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఇది కూడా బేస్ చేసుకోవడం జరిగింది. అలాగే స్టేట్ గవర్నమెంట్ స్టాండ్స్ ఆన్ 3 క్యాపిటల్స్, ఈ 3 క్యాపిటల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎలా ఆలోచిస్తున్నారు. అలాగే ఇప్పుడు అమరావతి కావచ్చు, వైజాగ్ కావచ్చు, కర్నూలు కావచ్చు,
వీటన్నిటిని కూడా ఎలా ఇది చేసుకుంటున్నారు అని చెప్పేసి ఇవన్నీ కూడా తీయడం ఉందమ్మా. అంతేకాదు ప్రత్యేక హోదా అడగని వారిని ఏమీ అనలేనటువంటి, అడుగుతున్న వారిని గమనించలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవటం కానీ లేదంటే విమర్శించుకోవటం కానీ అవసరం ఉందని చెప్పేసి నేను అనుకోవట్లేదమ్మా. సో అందుకని ఏంటంటే ముఖ్యంగా ఇవాళ రోజున ఏదైతే న్యూ ఎరీనా ఇండియా ఏవైతే తీశారో దానిలో వైఎస్ఆర్సీపీకి వచ్చేసి 122 సీట్లు వాళ్ళు వస్తాయి, దగ్గర దగ్గర 50% అని చెప్పేసి వాళ్ళు సర్వేలో ఇవ్వటం జరిగింది. అలాగే టీడీపీ అండ్ జనసేన తీసుకుంటే 2 ఎలియన్స్ వచ్చినా కూడా 53 అంటే 44.34% మాత్రమే వాళ్ళిద్దరు ఎలియన్స్గా వచ్చినా కూడా. బీజేపీ 0.56 అంటే 1% కూడా లేదు, అంటే 0 అనుకోవాలి. నేషనల్ కాంగ్రెస్ పార్టీ వచ్చేసి అది కూడా 0 అనుకోవాలి, 1.21% కాబట్టి. అలాగే అదర్స్ ఎవరైతే సిపిఐ సిపిఎం అదర్ ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా 4.75%. సో అది కూడా నథింగ్ అని చెప్పేసి అనుకోవాలి. ఎంతమంది ఇంక ఇవాళ రోజున జెండర్ వైజ్గా ఫీమేలు మేలు ఓవరాల్గా తీసుకున్నా కూడా ఫీమేల్ వచ్చేసి దాదాపు దగ్గర దగ్గర 60% ఫీమేల్ ఓటర్స్ ఇవాళ రోజున ఉన్నారు. మోర్ దాన్ 8,000 పీపుల్ వచ్చేసి ఫీమేల్ ఓటర్స్ మేల్ ఓటర్స్ కన్నా ఎక్కువ మంది ఉన్నారనే విషయం మనందరం కూడా తెలుసుకోవాల్సిన ఉంది. అదేవిధంగా మేల్ పర్సన్స్ వచ్చేసి ఇవాళ రోజున వైఎస్ఆర్సీపీకి తీసుకుంటే 45.68% అని అంటున్నారు. అలాగే టీడీపీ జనసేనకు వచ్చేసి 49.67% అంటున్నారు. అలాగే ఓవరాల్గా తీసుకుంటే ఓవరాల్గా 50% దగ్గర దగ్గర అందరూ కూడా వైఎస్ఆర్సీపీకే అనుకూలంగా ఉన్నారు అని చెప్పేసి మనం అందరం కూడా అనుకుంటా ఉన్నాం. కాబట్టి సో మెజారిటీ ఆఫ్ ఫీమేల్ ఓటర్స్ ఆర్ విత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అనుకోవాలి. ఎందుకంటే మహిళా సాధికారత అని చెప్పేసి మహిళలకి ఎంత పెద్దపీట వేసి వాళ్ళ రోజున ఇళ్ల పట్టాలు ఇవ్వటం కావచ్చు, చేయూత కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చేయూత కావచ్చు, అలాగే ఆసరా కావచ్చు, రకరకాలు ప్రవేశపెట్టి చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని వాటిని చక్కగా ఇవాళ రోజున ఇంట్లో 4 రకాలు చేసుకొని అమ్ముకునే ఒక ఆవిడ ఇవాళ రోజున జగనన్న వచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్ ఈ 5 సంవత్సరాల్లో 4గురికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్టేజ్కి వచ్చింది అని చెప్పేసి చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదమ్మా. అంతేకాదు ఇవాళ రోజున బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఇవన్నీ కమ్యూనిటీ వైజ్గా కూడా తీసుకుంటే దే ఆర్ వెరీ హ్యాపీ విత్ జగనన్న గవర్నమెంట్ అనమాట. సో ఇంకా ఇవన్నీ పాజిటివ్గా తీసుకుంటా ఉంటే ఈ వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, ఒక విధంగా హెల్త్ ఎడ్యుకేషన్ ఇవన్నీ ఒకటైతే మనం ఏంటంటే నెగిటివ్ ప్రతి దానిలో నెగిటివ్ పాయింట్స్ కూడా ఉంటాయి. దాని గురించి కూడా 1 or 2 మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేజీ ఎమ్మెల్యేస్ ఎవరైతే హూ ఆర్ ఇన్యాక్సెసిబుల్ టు పబ్లిక్ అంటే పబ్లిక్ అందుబాటులో లేకుండా ఎవరైతే ఎమ్మెల్యేస్ ఉన్నారో అది అంటే వీళ్ళు చేసిన సర్వేలో బయటకు వచ్చినటువంటి కొన్ని ఇది అనమాట. అలాగే కొంతమంది ఏంటంటే కొన్ని ఎసెన్షియల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అంటే లైక్ గ్రాసరీ ఐటమ్స్ ఇప్పుడు ఇంట్లో వాడుకునే వంటలకి కావచ్చు ఇవన్నీ కూడా పెరిగినాయి వైఎస్ఆర్ గవర్నమెంట్ పార్టీలో అని చెప్పేసి అనుకుంటున్నారు. నేను ఒకటి చెప్తానమ్మా, అది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. దట్టు కోవిడ్లో కూడా ఇవాళ రోజున ఈ విధంగా ఉన్నా కూడా కోవిడ్లో కూడా ఎవరికి ఎలాంటి సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఆపకుండా ఇచ్చి అందరికీ సపోర్ట్ చేసి ప్రతి ఒక్కళ్ళు ఎవరు కూడా పస్తులుగా ఉండకుండా అందరినీ కన్న బిడ్డల్లా చూసినటువంటి ఏకైక వ్యక్తి జగనన్న అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి అంటే ఇవన్నీ నెగిటివ్. ఇవాళ రోజున సరుకులు ఏదో రేట్లు పెరిగినాయి, పెట్రోల్ ఏదో రేట్లు పెరిగింది, కరెంట్ ఏదో రేట్లు పెరిగిందంటే అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్కి ఏంటి సంబంధం? మీరు ఇవాళ రోజున తమిళనాడు, హైదరాబాదు, ఆంధ్ర ఈ 3 కూడా మీరు కంపేర్ చేసి ఏ రిలయన్స్ మార్ట్కో ఏ విజేతకో లేకపోతే ఏ రత్నదీప్కో వెళ్ళి మీరు కంపారిజన్ చేయండి. ప్రైస్ లిస్టు మంది ఎలా ఉంది, తెలంగాణలో ఎలా ఉన్నాయి రేట్స్, చెన్నైలో ఎలా ఉన్నాయి. ఇది సింపుల్ థింగ్ అనమాట. నేను మీ ఛానల్ ద్వారా అందరినీ కూడా కోరుకుంటా ఉన్నానమ్మా, ప్రతి ఒక్కళ్ళు కంపేర్ చేస్తే మీకే తెలిసిపోద్ది. చెప్పుడు మాటలు ఎవ్వరు వినొద్దు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది ఏంటి అనేసి మన ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రాక్టికల్గా థింక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్తా ఉన్నాను అనమాట. అలాగే చూస్తే కొంతమంది ఏంటంటే కొంత అంటే లైక్ వాలంటీర్ సిస్టము అంటే ఇంతకుముందు జన్మభూమి కమిటీలు ఉండేవి, ఇప్పుడు ఏంటంటే ఆ మిడిల్ మేనేజ్మెంట్ లేదు, వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత. దానివల్ల ఏంటంటే మాకు వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత కొంచెం ఇబ్బందిగా ఉంది అనేసి నేను ఒకటైతే చెప్తానమ్మా, 100% సాటిస్ఫాక్షన్ ఉండాలి అంటే ఎవరిని సాటిస్ఫై చేయలేము. ఏదో కాస్తో కూస్తో అనేది డిసాటిస్ఫాక్షన్ లేకుండా ఉండరు. కాబట్టి ఏంటంటే ఈ 2-3 రీజన్స్ వల్ల మేము ఏదో అవుతుంది అని చెప్పేసి మేము అనుకోవట్లేదు. ఇంకోటి ఇప్పుడు ఏదైతే
ఉందో డెఫినెట్గా ఫస్ట్ ఓటర్స్ కొంతమంది ఉన్నారు. 60% ఆల్రెడీ ఫీమేల్ ఓటర్స్ ఉన్నారు. మా టార్గెట్ ఎనదర్ యాడ్ ఆన్ 20% ఓటర్స్, లేడీ ఓటర్స్. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ అనుకొని నేను చేస్తూ ఉన్నాను. డెఫినెట్గా 60% రాబోయే ఎలక్షన్స్లో మీరు చూస్తుండండి. 80% లేడీ ఓటర్సే ఓట్ని వాళ్ళు ఓటు వేసి వాళ్ళ బాధ్యతని డెఫినెట్గా జగనన్నకి సపోర్ట్ చేస్తారని చెప్పేసి అయితే నేను అనుకుంటా ఉన్నాను. ఇప్పుడు ఈ సర్వేలో అయితే జస్ట్ 125 వచ్చింది, నాట్ జస్ట్ 122 అని నేను చెప్తున్నాను. వై నాట్ 175 అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. వీఆర్ ఆల్ వర్కింగ్ ఫర్ దట్ ఓన్లీ. ఏంటంటే వీఆర్ ఆల్ వర్కింగ్ ఫర్ జగనన్న. డెఫినెట్గా రాబోయే రోజుల్లో కూడా అన్ని రకాలుగా సమకాలీకంగా మేము రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు కాబట్టి నాయకుడు డెఫినెట్గా అందరూ కూడా జగనన్నకే బ్యాక్ బోన్గా ఉంటారు, వారే ఆశీర్వదిస్తారు. ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం ఏర్పడిన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ.